ఉత్తర అమెరికా తెలుగు సంఘం తానా 2025లో నిర్వహించే తానా 24వ మహాసభలకు వేదికగా డిట్రాయిట్ నగరాన్ని ఎంపిక చేయడంతో పాటు ఈ మహాసభలకు కోఆర్డినేటర్గా ఉదయ్ కుమార్ చాపలమడుగును నియమించినట్లు తానా కార్యదర్శి రాజా కసుకుర్తి తెలిపారు. ఈ మేరకు బోర్డు ఎగ్జిక్యూటివ్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. తానా 2025 మహాసభలు జరిగే ప్రాంతాన్ని ఎంపిక చేసేందుకు నియమించిన ముగ్గురితో కూడిన కమిటీ ఇచ్చిన నివేదికను ఈ సమావేశంలో ఆమోదించారు. ఈ కమిటీకి చైర్మన్గా శ్రీనివాస్ కోనేరు వ్యవహరించారు. సభ్యులుగా నరహరి కొడాలి, శ్రీనివాస్ దాసరి ఉన్నారు. 2025 జూలై మొదటి వారంలో ఈ మహాసభలు డిట్రాయిట్లో అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ప్రతి 10 ఏళ్లకు ఒక్కసారి డిట్రాయిట్లో మహాసభలు జరగడం ఆనవాయితీ. 2005, 2015 సంవత్సరంలో కూడా డిట్రాయిట్లో తానా మహాసభలు జరిగిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ ఆనవాయితీని కొనసాగింపుగా 2025లో మహాసభలకు వేదికగా డిట్రాయిట్ నిలవడం విశేషం. డిట్రాయిట్ అయితే తెలుగు కమ్యూనిటీకి దగ్గరగా ఉంటుందని, వచ్చిన అతిథులకు వసతి సౌకర్యాలు కల్పించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని కమిటీ ఇచ్చిన నివేదికను పరిశీలించిన తర్వాత ఏసీ బోర్డు డిట్రాయిట్ను ఎంపిక చేసినట్లు రాజా కసుకుర్తి తెలిపారు. ఈ తానా 2025 మహాసభలకు చైర్మన్గా గంగాధర్ నాదెళ్లను కూడా నియమించారు. తానాలో పాత తరానికి, కొత్త తరానికి బాగా పరిచయం ఉన్న గంగాధర్ నాదెళ్ల ఈ మహాసభలను కూడా పర్యవేక్షిస్తారు. మహాసభల కోఆర్డినేటర్గా ఉదయ్ కుమార్ చాపలమడుగు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలోని చల్లపల్లిలో జన్మించిన ఉదయ్ కుమార్ చాపలమడుగు తానాలో వివిధ కీలక పదవులు చేపట్టారు. తానాతో ఎంతో అనుబంధం ఉన్న ఉదయ్ కుమార్ వచ్చే సంవత్సరం డిట్రాయిట్లో జరిగే తానా 2025 మహాసభలకు కోఆర్డినేటర్గా వ్యవహరించనున్నారు. డిట్రాయిట్ తెలుగు అసోసియేషన్ DTA కార్యనిర్వాహక కమిటీలో అనేక పదవులను ఉదయ్ కుమార్ నిర్వహించారు. ముఖ్యంగా బాగా గుర్తింపు పొందిన DTA 25వ మరియు 40వ వార్షికోత్సవాల నిర్వహణలో కన్వీనర్గా ఆయన చేసిన కృషి అందరి ప్రశంసలు అందుకుంది. 2005 డిట్రాయిట్ తానా ద్వైవార్షిక సదస్సుకు డిప్యూటీ కోఆర్డినేటర్గా కూడా ఆయన సేవలందించారు. 2007లో తానా చైతన్య స్రవంతి కోఆర్డినేటర్గా కూడా ఆయన పనిచేశారు. ప్రముఖ నటుడు స్వర్గీయ శ్రీ తమ్మారెడ్డి చలపతిరావు గారి అల్లుడైన ఆయన తన అద్భుతమైన ప్రసంగ నైపుణ్యాల ద్వారా తెలుగు ప్రజల్లో విశేషంగా గుర్తింపు సంపాదించారు. జూలై 2025లో మెట్రో డెట్రాయిట్లో జరగబోయే తానా 24వ ద్వైవార్షికోత్సవ సదస్సుకు కోఆర్డినేటర్గా ఆయన్ను ఎంపిక చేయడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేశారు.